ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మంగళవార్త జపములో 3వ ధ్యానాంశములో ఏలిన వారు మీతో ఉన్నారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 28లో చూసినట్లయితే, దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనను. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మానవుడిలో పాపము అనే పాపమనే లోకములో మునిగి ఉన్నాడు. కానీ వారి యొక్క హృదయములో సర్వేశ్వరుడు కొలువై ఉండి ఆలయముగా ఉంచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ మరియమ్మనందు ఎటువంటి పాప కలంకమైనను లేనందున పితైన సర్వేశ్వరుడు కుమార్తెగాను, పుత్రుడైన సర్వేశ్వరునికి తల్లిగాను, పవిత్రాత్మ సర్వేశ్వరునికి ప్రియమైన బిడ్డగాను చిత్తగించిరి. అంతేకాదు, మరియ తల్లి ఆమె కన్యత్వమునకు, ఆమె విశ్వాసమునకు చెరగని సంకేతము. ఆమె విశ్వాసములో ఎలాంటి సందేహము, కలుషితము కాలేదు. అందుకే దైవ సంకల్పానికి తనను తాను సంపూర్ణ కానుకగా సమర్పించుకున్నదండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 34 నుండి 35 వరకు చూసినట్లయితే, 2 ప్రక్కలకు లాగబడు చుండెను, శరీరకముగాను ఆత్మయందును కూడా అర్పించుకును తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. నేను మీ ప్రయోజనమును నిమిత్తమై ఇట్లు చెప్పుచున్నాను, నేను మీపై నిబంధనములు విధించుటలేదు. మీరు ప్రభువు సేవకు సంపూర్ణముగా సమర్పించుకొనవలెనని, చక్కని క్రమశిక్షణ అలవర్చుకొనవలెనని నేను మీతో ఇట్లు చెప్పుచున్నాను. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పునీత పౌలు గారు అన్నట్లుగా ఆమెలో ఉన్న విశ్వాసము వల్ల ఆమె రక్షకుని మాత అయినది. క్రీస్తులో విశ్వాసానికి నెలకొల్పడం వల్ల ఆమె అధికముగా ధన్యురాలు అయినది. విశ్వాసానికి విధేయించి ఆదర్శముగా నిలిచిన మహిళ మని ఎవరంటే మరియ తల్లి. ఆమె భూలోకములో ఒక విశ్వాసి ఆదర్శనముగా నిలిచినటువంటి మహిళ మని మరియ తల్లి మాత్రమే ఈ భూలోకములో నిలిచిపోయిందండి. ఒక ధన్యురాలుగా, ఒక విశ్వాసరాలుగా. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయం పరిశుద్ధ వచనాలు 37 నుండి 38 వరకు మరి తల్లి పలుకున్నటువంటి పలుకులను మనము ఆత్మ ఆలోచన చేద్దాం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభును దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అంతటా దేవదూత వెళ్ళిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి పలికినటువంటి ఆ మాటలను మనము ఆత్మ ఆలోచన చేసుకోవాలండి.
దేవునికి సాధ్యము కానిది ఏదీ లేదు అన్న సత్యాన్ని విశ్వసించిన మరియ తల్లి మాత్రమే తన హృదయములో విశ్వాసముంచి మరి నమ్మగలిగిందని. ఆ నమ్మకము ఆధారముగానే గాబ్రియేలు దూత అందించినటువంటి శుభవార్తను, వాగ్దానాన్ని సాధారణంగా అందుకున్నది. నేను దేవుని దాసురాలును, నీవన్నట్లే విధముగానే మరి జరుగునని ఆమె వేడుకున్నది. దేవదూతతో నీవు పలుకున్నట్లే ఆ విధముగానే మరి జరుగునని మరియ తల్లి ప్రభుని వేడుకుంది. ప్రభుని శరణు వేడుకొని ప్రార్థించగలిగింది. నా ప్రియ దేవులారా, అట్టి మనస్తత్వాలు కూడా మనలో ఉండగలగాలి. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదని విశ్వసించింది, నమ్మింది. దేవదూత చెప్పినటువంటి ప్రతి మాటకు కూడా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అని నమ్మగలిగింది, విశ్వసించింది. దేవుని మాటకు, దేవదూత చెప్పినటువంటి మాటలకు విధేయించి మరి తల వంచిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ భూలోకములో మరియ తల్లి ఒక ధన్యురాలుగా, ఒక విశ్వాసురాలుగా నిలిచినటువంటి మహిళా రాణి ఎవరంటే ఒక మరియ తల్లి మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి లాంటి విశ్వాసం, ధన్యతను, కృపను పొందాలంటే ఈ కుటుంబానికి ప్రతిరోజు మరియ తల్లి సహాయ ప్రార్థన ఉండాలంటే ప్రతిరోజు మరి జపమాల ధ్యానిస్తూ ఉండాలి. జపమాల సహాయముతో దేవాది దేవుని యొక్క అవసరాలను నీవు నేను అందుకునే బిడ్డగా, అవసరాలు తీర్చుకునే బిడ్డగా ఉండాలి. ఒక అక్టోబర్ మాసంలో కాకుండా ప్రతిరోజు సమయమును కేటాయించుకుంటూ, సమయాన్ని దేవుని కోసము నీవు కేటాయిస్తూ, జపమాలలో, ప్రార్థనలో నీవు ఏకీవించినట్లయితే నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు కూడా మరియ తల్లి సహాయ ప్రార్థన తీరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.